నమ్మదగిన సమాచారంతో సంగారెడ్డి పట్టణంలోని హనుమానగర్ సమీపంలో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేయగా 600 గ్రాముల గంజాయితో పాటు 2 బైకులు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమేష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వము నిర్దేశించినట్టు మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ మన రాష్ట్రంలో పూర్తిగా దాని లక్ష్యంతో మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి ఎన్నిగా సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. అందులో భాగంగా మనకి ఒక నమ్మదగిన సమాచారం ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని ఎక్కువ మొత్తంలో తెచ్చి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ల కింద కన్వర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి అమ్ముతున్నారు అన్నటువంటి దాని మీద మన సంగారెడ్డి టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో మా ఇద్దరు సిఐలు ప్లస్ సిసిఎస్ వాళ్ళు ఒక నిఘా పెట్టడం జరిగింది. దీనిలో పూర్తిగా నిఘాలో సక్సెస్ అయ్యి నిన్న ఈవినింగ్ 4 o'clock ఈ మన పుల్కల్ మండలం మిన్పూర్ తాండాకు చెందినటువంటి జరుపుల శ్రీనివాస్ అతను మరియు ఒక అశోక్ అని ఇద్దరు సైకిల్ మోటార్ మీద పోతూ హనుమాన్ చౌరస్తా దగ్గర మన ఒక సంచిలో వెళ్తూ ఉంటే అనుమానాస్పదంగా మనం అతన్ని ఆపి ప్రశ్నించడం జరిగింది. దానిలో ఒక చిన్న 61 గంజాయి ప్యాకెట్లు మనకు లభ్యమైనవి. అంటే అన్ని 10-12 గ్రాముల కింద డివైడ్ చేసి చిన్న ప్యాకెట్లలో పెట్టి వాటిని వివిధ వ్యక్తులకు అమ్మడానికి తీసుకొని పోతున్నట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. సో దీని మీద మన సిఐ గారు మరి ఇతర సిబ్బంది అంతా కలిసి ఎన్డీపీఎస్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము యాక్ట్ ప్రకారము ఒక పంచనామా నిర్వహించడం జరిగింది. దాన్ని వాటిని అన్నింటినీ స్వాధీనపరచుకొని ఒక ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దీని ప్రకారము వాళ్ళని తీసుకొచ్చి ఫర్దర్ గా మేము ఇంటరాగేషన్ చేయడం జరిగింది. వాళ్ళని ఎగ్జామినేషన్ లోపల నేరస్తులు ఇతరులతో కలిసి ఈ విధమైనటువంటి నేరాలు చేయడం గురించి చెప్పడం జరిగింది. ఈ జర్పుల శ్రీను ఈ అక్యూడ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇంతకుముందు గతంలో ఒక 4 కేసుల లోపల ఈ గంజాయికి సంబంధించిన కేసుల్లోనే జైలుకు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మెదక్ జిల్లా లోపల ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ ని కూడా అతను దొంగతనం చేసిన కేసు అతని మీద ఉంది. ప్రధానంగా అతను తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నారాయణఖేడ్ ప్రాంతం లోపల, జైరాబాద్ ప్రాంతం లోపల ఇంకా 2 అక్యూలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఇంకో ఆయన పేరు కూడా శ్రీనివాస్ ఉంది, ముడావత్ శ్రీనివాస్, భానవత్ శ్రీనివాస్ ఆయన పేరు. తర్వాత ఇంకొక అతను రవికుమార్ అని ఇద్దరు కూడా తెలిసిన దగ్గర వాళ్ళే. వాళ్ళను కూడా రూరల్ సిఏ గారు, టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు వాళ్ళని కూడా మానిటర్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా విచారణ చేయగా మనకు తెలిసింది ఏంటంటే ఈ రవికుమార్ మరియు ఇంకొక అతను ఇంకో హరి అనే అతను, తర్వాత విజయ్, రవి, తర్వాత మోహన్, వీరేష్ అనే వీళ్ళు ముగ్గురు కూడా ఈ నేరంలో పాల్గొన్నారు. వీళ్ళు వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 అంటే శ్రీనివాస్, ఈ అశోక్, తర్వాత ఇంకొక శ్రీనివాస్, తర్వాత రవికుమార్, వీళ్ళే కాకుండా హరి అనే అతను, తర్వాత అనిల్ అనే అతను, తర్వాత మోహన్ అనే అతను, వీరేష్ అని వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ లాగా డిఫరెంట్ గా ఆపరేట్ చేస్తున్నారు. ఈ మధ్యలో గమనించినట్టయితే అక్కడెక్కడ ఒరిస్సా మరియు ఆంధ్ర ప్రాంతంలో కల్టివేషన్ జరుగుతుంటే ఆ గంజాయి కల్టివేషన్ చేసి ప్యాకెట్స్ గా తయారు చేసి ఇక్కడ నుంచి కాంటాక్ట్ అయిన వ్యక్తులకు వాళ్ళు అమ్ముతున్నారు. అది ఒక 300-400 కేజెస్ లాగా, అంటే ఈచ్ ప్యాక్ 20 కేజెస్ ఉంటుంది. అది అట్లాంటి వాటిని అమ్మి వీళ్ళు కారులో ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి మన సంగారెడ్డి ప్రాంతంలో ట్రాన్సిట్ ప్లేస్ గా వాడుకొని మన బార్డర్ లోకి రాగానే వేరే వాళ్ళకు మహారాష్ట్రకు కానీ అటు సప్లై చేయడం అనే దాని మీద ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన బార్డర్ లో ఉండే ఈ నారాయణపేట ప్రాంతంలో ఉన్న ఈ నేరస్తులు ఈ రవికుమార్ మరియు హరి అనే అతను, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అనిల్ అనే అతని శ్రీనివాస్ అతను కలిసి గతంలో ఒక 15 రోజుల కింద ఒక ట్రావెల్స్ లో మా టూర్ పోయేదని చెప్పి అబద్ధాలు ఒక బండిని ఎంగేజ్ చేసుకొని ఈ అశోక్ ను అనే డ్రైవర్ గా వాడుకొని వీళ్ళంతా అక్కడ వెళ్ళి మన భద్రాచలం దగ్గర వెళ్ళి అక్కడ స్టే చేసి అన్న నుంచి మన బార్డర్ లో ఉన్న ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యి గంజాయి తీసుకొని రావడం జరిగిందని చెప్తున్నారు. తీసుకొచ్చిన దానిలో నుంచి మళ్ళీ దాన్ని 6 lakhs కి
మహారాష్ట్ర నుంచి వచ్చిన వేరే గ్యాంగ్ కి అమ్మేసామని అందులో ముఖ్య పాత్రధారుడు మోహన్ అనే అతన్ని కూడా గుర్తించడం జరిగింది. అతను కూడా వెతుకుతున్నాం మనం. అంటే అక్కడ 2 లక్షలు కొనుక్కొచ్చి ఇక్కడ 10-12 లక్షలు 8 లక్షలు అట్లా అమ్మడం, దాన్ని మార్కెట్లోకి విస్తృతంగా అమ్మడం. అయితే దీనిలో నుంచి ఒక ప్యాకెట్ ని దాచుకొని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడం. ఇప్పుడు ఒక ప్యాక్ లో 2 కిలోల గంజాయి ఒక చిన్న ప్యాక్ లో ఉంటే అది 4-5 వేలకు అమ్మబోతే ఈ విధంగా చేస్తే దీంతో 20-25 వేలు వస్తాయని వాళ్ళ ఆలోచన. సో అందులో భాగంగానే దీన్ని చేయడం జరిగింది. సో ఫర్దర్ గా ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు హరి కుమార్ కానీ, అనిల్ కానీ, తర్వాత వీరేష్ కానీ, తర్వాత మోహన్ కానీ, వీళ్ళందరినీ కూడా మనము ట్రాక్ చేస్తున్నాం. మన టీంలు ఇంకా వర్కౌట్ చేస్తున్నాయి. ఇది పూర్తి స్థాయిలో గంజాయి ఉత్పత్తి అయినాక దాన్ని ఎలా కొనుక్కున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది, దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకొస్తున్నారు అనే దాని మీద ఈ 7 నేరస్తుల్ని మనం ఫిక్సప్ చేయడం జరిగింది. ఇందులో రవి, హరి అనే అతను, ఈ శ్రీనివాస్ ఇద్దరు, ఈ 4 కూడా పాత నేరస్తులే. గతంలో ఈ గంజాయి సప్లై కానీ, సేల్స్ కానీ ఇంకా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసుకోవడంలో వాళ్ళు జైలుకు వెళ్ళి వచ్చిండు. ఇప్పుడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ పాత నేరస్తులందరి మీద కదలికలు చేయడం వల్ల మంచి సమాచారం మనకు దొరికింది. ఇదే విధంగా వీళ్ళు ఇక్కడ సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వివిధ ఇండస్ట్రీస్ కానీ, వర్కర్స్ కానీ, లేబర్ డెన్స్ కానీ అట్లాంటి వ్యక్తుల దగ్గరికి వీటిని తీసుకొని పోయి ఈ ఒక్కొక్క చిన్న ప్యాకెట్ ని 200 రూపీస్, 350 రూపీస్ కూడా అమ్మడం జరుగుతుంది. ఈ డ్రై గాంజా దీన్ని కన్వర్ట్ చేసుకొని సిగరెట్ రూపంలో వేసుకుంటే ఇది గంజాయిగా వచ్చేటువంటి ప్రోడక్ట్. దిస్ ఈజ్ ద ఫినిష్డ్ ఫైనల్ ప్రోడక్ట్. మీకు ఐడియా ఉంటుంది, గంజాయి అంటే గంజాయికి సంబంధించినటువంటి షూట్ అంటాం, దాని యొక్క పూల దానికి సంబంధించిన భాగమే మత్తు కలిగి ఉంటుంది, చెట్లు ఆకులు కాదు. సో దాన్ని వీళ్ళు విడిగా చేసి ఈ ప్యాక్ చేసి డ్రై గాంజాని ఇది వాడడం జరుగుతుంది. సో దీనివల్ల మనము ఇంత మార్కెట్లోకి మన పోలీసులు సిఐ ఇద్దరు చేసినటువంటి చర్య వల్ల ఇదంతా మార్కెట్లోకి పోయి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.